హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సౌజీ జయరామ్ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు రెస్టారెంట్ స్టైల్ ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా సింపుల్గా, అసలు ఫిష్ తినని వాళ్ళు కూడా ఈ టిప్స్తో ఫిష్ ఫ్రై చేశారంటే చాలా ఇష్టంగా తింటారండి. ముందుగా అయితే ఒక వెడల్పాటి ప్లేట్ కానీ బౌల్ కానీ తీసుకోవాలండి. దాంట్లో 1 స్పూన్ సాల్ట్, అలాగే 1.5 స్పూన్ కారం, 1 స్పూన్ జీలకర్ర, 1.5 స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 స్పూన్ గరం మసాలా, అలాగే ఒక 1/2 స్పూన్ పసుపు అండి. నెక్స్ట్ ఒక 2 స్పూన్స్ రైస్ ఫ్లోర్ తీసుకోవాలి, బియ్యం పిండి. చూసారు కదా, అంటే మన ఫిష్ క్వాంటిటీని బట్టి ఇలా మనం మసాలాలు అనేవి యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ అలాగే ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ కూడా తీసుకోవాలండి. చూసారు కదా, 2 స్పూన్స్ అయితే కార్న్ఫ్లోర్ కూడా తీసుకున్నాను నేను. అలాగే నెక్స్ట్ దీంట్లో మనం ఇప్పుడు లెమన్ అండి, ఒక లెమన్ హాఫ్కి కట్ చేసుకొని ఆ లెమన్ జ్యూస్ కూడా దీంట్లో పిండేసుకుందాం. నెక్స్ట్ ఒక 1 స్పూన్ ఆయిల్ కూడా వేసేసుకోవాలండి దీంట్లో. ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలిసేలాగా ఫస్ట్ అయితే మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఆయిల్తో కలిపేసుకున్న తర్వాత లెమన్ జ్యూస్, ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెంగా మనం వాటర్ యాడ్ చేసుకుంటూ మసాలా అనేది మంచిగా ఒక పేస్ట్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ మసాలా చూసారు కదా, ఎంత మంచి థిక్ పేస్ట్ అయింది కదా. ఇప్పుడు ముందుగా నేను క్లీన్ చేసుకున్న ఫిష్ ముక్కలను అయితే దీంట్లో పెట్టేసుకుంటానండి. చూసారు కదా, పెద్ద ఫిష్ కూడా తీసుకున్నానండి నేను, లాంగ్ ఫిష్. చూసారు కదా, ఇలా ఘాట్లు పెట్టించుకొని తీసుకొచ్చాను. అలాగే చిన్న ఫిష్ కూడా నార్మల్గా మనం కర్రీకి తెచ్చుకుంటాం కదా, దాంట్లోనే ఫ్రైకి కూడా నేను కొన్ని పీసులు అయితే కట్ చేసి తెచ్చుకున్నాను అనమాట. ఇప్పుడు దీంట్లోకి మనం మంచిగా ఆ మసాలా అంతా పట్టేలాగా, ఆ ఘాట్లలోకి వెళ్ళిపోయేలాగా ఫిష్లోకి మంచిగా మసాలా పేస్ట్ అంతా ఈ ఫిష్ పీసెస్కి అయితే పట్టించాలండి. చూసారు కదా, చేప ముక్కలన్నిటికీ లోపలికి మనం ఆ పెద్ద ఫిష్కి అయితే ఘాట్లు పెట్టుకున్నాం చూసారు కదా, ఆ ఘాట్లో కూడా వెళ్ళేలాగా మసాలా అంతా పట్టించేయాలి మంచిగా. ఒకసారి మనం ఈ మసాలా ప్రిపేర్ చేశాక జస్ట్ కొంచెం ఒక చిటికెడు టేస్ట్ అయితే చూసుకోవాలండి. ఎందుకంటే ఉప్పు కారం అంతా కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉందా లేదా చూసుకుంటే అప్పుడు మనం మళ్ళీ మసాలాలో యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఎక్కువైనా తక్కువైనా మళ్ళీ బాగోదు కాబట్టి ఒకసారి టేస్ట్ చూసుకొని ఇట్లా మంచిగా మనం అన్నిటికీ ఫిష్ పీసెస్ అన్నిటికీ ఇలా మంచిగా పట్టించుకొని ఒక 1/2 అవర్ మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. నేను ఆ మసాలా వేసేటప్పుడు మా పిల్లలు ఇంట్లో ఉన్నారండి, సండే కదా, గొడవ నాకు అంతా నేను మర్చిపోతూ ఉంటాను అనమాట వాళ్ళ దెబ్బకి. ఆ మసాలాతో పాటే మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోండి. నేను తర్వాత పట్టించాను అనమాట. దానికి ఒక 1/2 అవర్ మనం దీన్ని పక్కన పెట్టేస్తే మనం పెట్టిన మసాలా అంతా ఫిష్ పీసెస్కి అయితే మంచిగా పడుతుందండి. ఇప్పుడు నేను మీకు 2 విధాలుగా చూపిస్తానండి ఫిష్ ఫ్రై అనేది. ఒకటి మనం డీప్ ఫ్రై అండి. ఇట్లా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిలో మంచిగా ఫిష్ పీసెస్ మునిగే అంతవరకు చేప ముక్కలు ఆయిల్ వేసుకోవాలండి. ఇది సిమ్లోనే ఉంచుకోవాలి, అప్పుడే మనకి మసాలా అనేది విడిపోదండి, మంచిగా వస్తుంది. చూసారు కదా, ఇలా ఒక్కొక్క పీస్గా మనం ఆయిల్లో వేసేసుకోవాలన్నమాట. అలాగే కొంచెం సేపు మనం కదిపించకుండా స్టవ్ సిమ్లోనే ఉంచితే ఆ మసాలా అంతా విడిపోకుండా మంచిగా దానికి పడుతుందన్నమాట. ఆ తర్వాత మనం చిన్న ఒక కట్టర్ కానీ స్పూన్ కానీ తీసుకొని మెల్లగా దాన్ని ఇంకో వైపుకి తిప్పుకోవచ్చు. ఇది ఒక స్టైల్ అండి. నెక్స్ట్ అయితే ప్యాన్ ఫ్రై అనమాట. చూసారు కదా, ఇలా ఒక ప్యాన్ తీసుకొని తవ్వ ప్యాను అయింది, దాని మీద ఒక 2 or 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. దాని మీద మనం ఫిష్ అనేది ఇలా కూడా ఫ్రై చేసుకోవచ్చు. 2 విధాలుగా బాగుంటుందండి. డీప్ ఫ్రై ఏంటంటే మనకి రెస్టారెంట్ స్టైల్ అనమాట. ఈ ప్యాన్ ఫ్రై ఏంటంటే మనం ఇంట్లో అందరూ చేసుకోవచ్చు. 2 రకాలుగా మనం ఫిష్ ఫ్రై అనేది ఇలా చేసుకోవచ్చు అనమాట. ఇది పెద్ద ఫిష్ ఇలా చేశాను కదా, మళ్ళీ పీసెస్ కొన్ని మనం డీప్ ఫ్రై చేసుకున్నాం కదా, కొన్ని పీసెస్ ఏమన్నా ఇట్లా ప్యాన్ మీద కూడా ఫ్రై చేసి చూపిస్తాను చూడండి. సూపర్ అండి. మనం మసాలా పేస్ట్ అనేది పర్ఫెక్ట్గా కలుపుకుంటే ఫస్ట్, సో ఈ ఫిష్ అనేది మంచిగా ఈవెన్గా మంచిగా కుక్ అవుతుంది. ఇలా మనం స్టవ్ సిమ్లోనే ఉంచుకొని 2 వైపులా తిప్పుకుంటూ మంచిగా ఇట్లా ఫ్రై చేసుకున్నామంటే ఎక్సలెంట్గా వస్తుందండి. సూపర్ టేస్ట్ ఉంటుందన్నమాట. ఫైనల్గా మీకు నేను చూపిస్తాను చూడండి, ఎంత టేస్ట్ వచ్చిందంటే సూపర్. మనం వేసిన మసాలా కూడా కరెక్ట్గా సరిపోయాయండి, ఈవెన్గా కుక్ అయింది ఫిష్ కూడా. నేను మీకు తుంచి చూపిస్తాను చూడండి. మసాలా అంతా లోపల వరకు ఫిష్కి మంచిగా పట్టేసిందండి, సూపర్ వచ్చిందనమాట. తప్పకుండా ట్రై చేయండి. వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఫిష్ ఫ్రై అనేది ఎవ్వరు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా సింపుల్ అనమాట. ఫిష్ మంచిగా క్లీన్ చేసి పెట్టుకొని మసాలా పట్టించి చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.